సజీవుడైన దేవుడు, దైశాలైన దేవుడు, ఉన్నవాడు అనువాడువైన దేవుడు అయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? అయ్యా మీరే కొంచెం మమ్మల్ని ఆశ్రయం దయచేయండి అయ్యా. ఇదిగో మీకు లోపడే వారంగా అయ్యా, మేము భయపడే వారంగా మేము ఉన్నామా లేదో అయ్యా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను మాకు దయచేయడం వాడు ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ మౌనంగా ఉండద్దమ్మా. కొంత సమయం దేవుని ఆరాధన చేసుకుందాం. కొంత సమయం పూర్వకంగా దేవుని కనపరుచుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. అన్ని వేళల్లో ఆయన ఆరాధించే వారిగా ఉన్నామా? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వారిగా ఉన్నామా? తండ్రిలాగా తల్లిలాగా మనల్ని ఆదరిస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, కనిపిస్తున్న దేవుడు, చూపుతున్న దేవుడు, ఇంత గొప్ప దేవుడిని మనం అందరూ ఆరాధన చేసుకుందాం. యేసయ్యా సహాయం చేయండి, కనికరించండి. మా పక్షులు మీ కార్యాలు జరిగించి ప్రభావం దేవుని ఆరాధన చేసుకుందామా? దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవుని ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని వైపు చూడొద్దు, దేవుని గురించి ఆలోచించొద్దు. కొంతసేపు మాత్రం పూర్వకంగా
ఒక్కసారి కలిసి మాటలు పడుతుందామా? అయ్యా ఆరాధన చేస్తానయ్యా నేను అన్ని వేళలా. నేను పెదవులతో కాదయ్యా, ఏదో మనుషులు చూడాలని కాదు, మనుషులు చూస్తారని కాదు, ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తానయ్యా చెప్తాను హృదయపూర్తిగా. ఆయన మన ప్రాణప్రియుడైన దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం హృదయపూర్తిగా ఆరాధన చేద్దాం. అందరం కలిసి మాట చెప్తాం. ఇదిగో ఆరాధన చేతుల్లో అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తానని. ఆరాధన చేతుల్లో అన్ని వేళలా
అన్ని వేళ నేను స్తుతించడం మాకు నేర్పించండి. ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచన చేస్తారా? ఎన్నిసార్లు హృదయపూర్వకంగా ఆయన ఆరాధించగలుగుతున్నాం? ఎన్నిసార్లు అన్ని వేళ ఆయన కనపరచగలుగుతున్నాం? నిజముగా నువ్వు పరిశీలన చేసుకుంటే అనేక సార్లు నీ జీవితంలో ఉంటాయి ఆయన హృదయపూర్వకంగా ఆరాధించలేని సమయాలు, ఆయన స్తుతించలేని సమయాలు, ఆయన మీద అలిగిన సమయాలు, ప్రార్థించలేని సమయాలు, వాక్యం చదవలేని సమయాలు అనేకమైన మన జీవితంలో ఉంటుంటాయి కదా. వాటిని బట్టి క్షమించమని అడుగుదామా? యేసయ్యా నన్ను క్షమించు. అన్ని వేళ నేను స్తుతించలేకపోయానయ్యా, అన్ని వేళ నేను కనపరచలేకపోయానయ్యా, ఎల్లప్పుడూ నీ నామను మహిమపరచలేకపోయానయ్యా. అనేక సార్లు అయ్యా అలిగి ప్రార్థన చేయలేకపోయాను. అనేక సార్లు అయ్యా ఇదిగో నా సమస్యను బట్టి అయ్యా దుఃఖంతో అయ్యా ఇదిగో తల్లి సన్నిధికి రాలేకపోయాను. అనేక సార్లు హృదయపూర్వకంగా చేయకుండా ఏదో చెప్పారని కదా అని, లేకపోతే చేయాలి కదా అని, లేకపోతే ఎవరైనా చూస్తానని చేశాను కానీ నా హృదయపూర్వకంగా నేను స్తుతించలేకపోయానయ్యా. నన్ను క్షమించువా చెప్తామా? హృదయపూర్వకంగా నువ్వు మనుషుల దగ్గర దాయచ్చేమో కానీ దేవుడి దగ్గర దాయలేవమ్మా. అతిక్రమం దాచిపెట్టుకోవాలి వద్దులని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు అతిక్రమం దాచిపెట్టుకుంటే ఎలా వద్దులుతావు? అతిక్రమం దాచిపెట్టుకుంటే ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? అతిక్రమం దాచిపెట్టుకుంటే ఎలా దేవుని స్తుతించగలుగుతావు? ఒప్పుకుందామా దేవుని సన్నిధిలో? అయ్యా నన్ను క్షమించు అయ్యా, అన్ని వేళ నేను స్తుతించడానికి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను ఆరాధించడానికి ఈ సహాయం నాకు దయచే ప్రభావాన్ని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య గొప్ప ప్రార్థన చేసుకుంటున్నాం. మనం వెళ్ళిపోయిద్దాం. అయా ఈ ఉదయకాల సమయంలో దేవా వచ్చిన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. అయా ఈ ప్రసాదమైన దేవుడినైనా సమస్తం సాధించాలా ప్రభా. ఇంకో దేవా అయా పాటలో మీరు ఉన్నారు, అయినా ఆరాధనలో మీరు ఉన్నారు కదా తండ్రి. అయా ఒక్కసారి మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాం తండ్రి. అయా మమ్మల్ని గొప్పని ప్రభా. అయా ఇప్పుడే అయినా హృదయపూర్వకంగా నీకు మొరపెడుతున్నాం దేవా. మాతో మీరు మాట్లాడండి అయినా. అయా మీ ప్రసాదమైన దేవుడైనా తండ్రి. ఇదిగో ప్రభా ఎవరైతేనైనా అయా ఇబ్బందులు తండ్రి ఎందుకు వచ్చారో ప్రభా మీరు వాళ్ళతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. అయా గొప్ప దేవా నీకు వేలాది వందనములు తండ్రి. ఇదిగో ప్రభా మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు కదా తండ్రి. అయా నైనా మీకు ఏమి చిరును తీర్చలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని దైవ క్షమించమని అడుగుతున్నాం తండ్రి. దేవా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం దేవా. ఒక్కసారి మాకు మాట్లాడమని అడుగుతున్నాం దేవా. అయా నైనా తండ్రి ప్రభా అయా మా చూపుల ద్వారా కానీ మా తలపుల ద్వారా మీ ఆలోచన ద్వారా తండ్రి అయా నైనా పాపం చేసుకోవడం వల్ల ప్రభా మమ్మల్ని దైవ క్షమించమని అడుగుతున్నాం తండ్రి. అయా ఇదిగో ప్రభా మా కోసం దేవా మరణించావు కదా ప్రభా. అయా నైనా నీ రక్తాన్ని చిందించి నైనా మా కోసం మరణించావు కదా ప్రభా. ఇదిగో దేవా అయా మా జీవితంలో నైనా తండ్రి నేను ఆరాధించే వారంగా నేను గణపరిచే వారంగా ఉంటాను సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్ని చెప్తున్న వాక్యం మేము నైనా నింపమని అడుగుతున్నాం ప్రభా. దేవా మాకు ఏం మాట్లాడతారో ప్రభా మాకైతే తెలియదు కదా తండ్రి. కానీ హృదయంతో మేము వచ్చాం తండ్రి. అయా మమ్మల్ని దర్శించండి ప్రభా. మా హృదయం మీరు కడగండి ప్రభా. నైనా ముట్టండి తండ్రి. అయా వాక్యాన్ని నింపుకొని వెళ్ళేవారుగా ఉంటాడు సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా మేము ఎక్కడ విడిచిపెట్టేవారుగా ఉంటాం తండ్రి. వాక్యాన్ని ప్రభా మా హృదయంలో తీసుకొని ప్రభా అయా మా జీవితాన్ని నైనా మేము జీవించడానికి సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగోనైనా అయా మా జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని, సహవాసాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా నువ్వు తప్ప మాకు ఎవరున్నారు ప్రభా? తల్లైనా తండ్రైనా నువ్వే కదా తండ్రి. మమ్మల్ని ఆరాధించిన వారిగా ప్రేమించేవారుగా అయా నైనా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా అయా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి దాహాన్ని ప్రభా